అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది వైజాగ్లో ఋషికొండ బీచ్కి దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉందండి. ఒకసారి లోనికి వెళ్ళి దర్శనం చేద్దాం రండి. అదిగోండి మనకి దూరంగా కనపడుతుంది. ఇది నూతనంగా నిర్మిస్తూ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్, ఇంకా నిర్మాణంలో ఉన్నది. కొద్ది రోజుల్లో చాలా సుందరమైనటువంటి ఇస్కాన్ టెంపుల్ మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ఎదురుగుండా కనబడుతున్నది అక్కడే శ్రీకృష్ణుడు, బలరాముడు, వాళ్ళిద్దరి చెల్లులైనటువంటి సుభద్రాదేవి విగ్రహాలను చాలా అద్భుతంగా అలంకరించారు. చాలా బాగుంది. ఇది భవిష్యత్తులో నిర్మాణం కానున్నటువంటి ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది కదండి. ఇది ఇంకా బాగా రెడీ చేసి రంగులు అవి వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. డివోటీస్ వచ్చి ఇక్కడ ఉండడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదేనండి ఆ శ్రీకృష్ణ మందిరం. ఎల్లప్పుడూ నిత్యం కృష్ణ మంత్రంతో శోభిల్లుతూ ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, ప్రభుపాదులు గారు వీరే ఇస్కాన్ సంస్థను స్థాపించారు. దేశ విదేశాలలో కూడా అనేక చోట్ల ఇస్కాన్ టెంపుల్స్ని నిర్మించారు. ఇస్కాన్ టెంపుల్ చూడడానికి చాలా ఆకర్షణగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు కృష్ణ భగవాన్ యొక్క ప్రతిమలు. ఇది శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో విగ్రహాలు. ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఆ ప్రక్కనే అనేక అందమైన వస్తువులు అమ్మేటువంటి షాప్ కూడా ఉంది. ఇక్కడ చాలా అందంగా ఉన్నాయండి. భక్తులకు కావలసినటువంటి వస్తువులన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ కావలసిన వారు తీసుకోవచ్చు. చూడండి, గోమాత బొమ్మ ఎంత అందంగా చేశారో. ఆ గోమాత మీద అందరూ దేవతలు ఉన్నారు. బ్రహ్మ, నారదుడు, సరస్వతి, మహర్షులు. గోమాతకు పూజ చేస్తే సర్వదేవతలకు పూజ చేసినట్లే.
పూర్తిగా తయారైతే ఆ మందిరం ఎలా ఉంటుంది. వైజాగ్ వెళ్ళినప్పుడు వీలైతే తప్పనిసరిగా చూడండి. పూర్తిగా తయారైతే ఇలా ఉంటుంది. చాలా బాగుంది ఆలయం. ఇస్కాన్ టెంపుల్ వైజాగ్. ఇక్కడ చూడండి, ప్రక్కన కోనేరు చాలా అందంగా ఉంది. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. చూడండి, కృష్ణ పరమాత్మ కాళిందినిపై నాట్యం చేస్తున్నటువంటి దృశ్యం అంతా అద్భుతంగా చిత్రీకరించారో చూడండి. చాలా బాగుంది కదా. ఇది వివిధ రకాలైనటువంటి చిత్రాలను వారు చిత్రీకరించారు గోడల మీద. మనం అన్నీ చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాం. మీరు ఇంటి వద్దనే ఉండి ఎక్కడో ఉన్నటువంటి దేవాలయాలను కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ఏకైక ఛానల్ మా పురాణామృతం ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.